మోక్స్టేస్తో కలిసి మనం ఇప్పుడు భూదర్తిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో భూదర్తి మన ఊరు నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ వచ్చేసాం. ఇంకా ఇంకా మన విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేసే సిరీస్లో భాగంగా మన ఐఫోన్తో ఫస్ట్ షూట్ చేయబోతున్న ఊరు భూదర్తి అనమాట. సో ఇక భూదర్తికి పోవాలంటే చాలా రూట్స్ ఉన్నాయి. నువ్వు కావాలనుకుంటే గుండ్లవల్లికి వచ్చి గుండ్లవల్లి నుంచి క్రాసింగ్ దగ్గర శ్రీరాంపురం క్రాస్ చేసుకొని భూదర్తికి రావచ్చు. లేదంటే పెట్రోల్ బంక్ సైడ్ నుంచి నక్కలపల్లి గోదావరిలో రైడ్ తీసుకొని ఈ చేనుల్లో తుంటల్లో ఎగురుకుంటూ రావచ్చు. ఆయన విషయం ముందు రమ్మన్నాడు. ఆడ ట్రాక్టర్స్ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. జస్ట్ మిస్ ఆడ కిందకి పడి మాన మర్రపోతుండే. సో అదనమాట. సో ఇక్కడ ఇట్లా పచ్చటి పొలాల్లోంచి వెళ్ళాను. పచ్చడి పొలాలేం కాదు, అన్నీ పచ్చుకుంటే అలా. కాకపోతే రైతులు వానొస్తుందని నమ్ముకొని కందలా ఏమో వేసేట్టున్నారు. ఈ వాన చూస్తే రావట్లేదు. చూద్దాం జనాలు బాగుపడతారో లేదో. అన్నమైతే శనగ వేసేది మా ఇంట్లో, మా పంటలో అయితే. అండ్ మేము మ్యాక్సిమం ఇంకా భూదర్తి కంటే భూదర్తి పెద్ద దూరం కాదు. ఇంకా నాకు తెలుసు అన్ని ఇల్లు కూడా ఉండలేదు, డౌటే. ఇప్పుడు మనము సో అలా వెళ్ళి ఆ ఊర్లో అక్కడెక్కడ రౌండ్లు కొట్టేసి నెక్స్ట్ శ్రీరాంపురం చూసుకొని అట్లా బెల్గుడ్కి నిక్కాలింగే. ఇసుక ఓకే. ఇక్కడ చూస్తే ముందు గుడి ఉంది, ఫేమస్ టెంపుల్. సో ఇంకా ఊర్లోకి ఎంటర్ కాకుండానే ఊరి గురించి ఇన్ని శాస్త్రాలు చెప్తున్నాము. బట్ ఎనీవే ఒక చల్లటి సాయంత్రం ఇట్లా ఊర్లోకి వెళ్ళడం చూడడం ఇలా చేయకోసుకోపోయింది. మళ్ళీ అది కూడా చెప్పాలా వీడియో మన రోజులు ఉంటావా. సో ఇవే భూదర్తిలో ఇండ్లు, జనాలు ఇండ్లు. ఫస్ట్ రైట్ సైడ్ పోదాం. రైట్ సైడ్ పోయి అలా స్టార్టింగ్ కల్లా వెళ్ళి అక్కడ గుడి ఉంటుంది చూసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోదాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోయి కళ్ళలో పురుగులు కొట్టినాయి. ఏదో మాట్లాడుతున్నాం బట్ ఎనీవే ఇక్కడ అదే పురుగులు పోతున్నాయి. ఒకప్పుడు నీళ్ళు గుద్దబగలు ఉన్నాయి, బట్ ఇప్పుడు నీళ్ళు లేవు. చూసుకోవాలమ్మా. రోడ్డు మీద ఎవరు లేడు. తిప్పుదా మా లోపలికి దారి లేదు. అవే తిప్పేకి ఇష్టం సార్ తిప్పేది కాదు బండి. సో అట్లా వెళ్ళేసి ఇంకా మొత్తం అంతా మోహిత్ గుద్దబగులు చూస్తారు కదా మనలంతా. మామూలే ఇంకా ధూళిపేటలో మనకి బంధువులు ఏం లేరు, కానీ ఈ ఊర్లో బంధువులు ఉన్నారా మీకు? లేరా? హాయ్. గుడి ఒక ఆవిడ స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి ఊరినంతా తీసుకొని పోయి మేము పెడతాము. ఇది కేరళని గుడి. అదే ఇట్లే పోతే నాకు తెలిసి చక్కగా వెళ్ళిపోతామా. దారి ఉందా ఇంటికి? ఇట్లా అంటే ఇంక డెడ్ అని అనుకుంటాను. స్టార్ట్ ಮಾಡಿ పిల్లలంతా అర్థారు కదా, పట్టుకోండి బండి పట్టుకున్నారా అంతే. ఇంకా భూదర్తిలో ఏముందప్పుడు తిరిగేకి తినాలి. మా బంధువు ఎవరం పట్టుకుంటే ఏం చేయలేము. ఇంకా డిడి మనల్ని ఎవడన్నా ఆపుతాడా? ఎట్లా ఇచ్చింది కాబట్టి ఇట్లు కదా రూట్ మారుద్దాం. ఇక్కడ ఊర్లో ఇష్టానుసారం తిరుగుతున్నా. నేను ఈ ఊర్లో కాలువ లేవనుకుంటా. మన బండి మొత్తం మడ్డగుడిసి గొబ్బలేసిపోతుంది. గొబ్బు మాటలు మాట్లాడుతున్నాంలే. అట్లా మాట్లాడచ్చా? టెంపుల్ అది ఉంది కదా ఇక్కడ. ఓకే అట్లా ఎప్పుడు తిప్పి ఎట్లా తిప్పి అడిగిపోతుంది. తిప్పి మళ్ళీ ఫస్ట్కి వచ్చినాం. మళ్ళీ ఎవడన్నా ఆపి అడిగితే కోడ్లు కానీ తొక్కితే చెప్తారేమో కదా మనల్ని.
వినాయక చందాలు పట్టుకొని దాంట్లో విసుక్కొని వెళ్ళిపోతున్నారు. ఈ సొంత ఏమో రిలేటివ్స్ ఉండేది లేదు చెప్పా. అంతే ఇంక ఒకరి తమ్ముడు పావురాలు మెట్లు మాత్రం ఆ ఊరిపోయినా ఉంటారా అక్క ఏం మడవనడరా పావురాలు తప్ప. ఇట్లా పోయేది ఏం లేదు ఇంక ఊర్లో నాకు అర్థమైపోయింది. ఏం ఇంట్లో పోతుంది ఇట్లా చెట్లు రోడ్డు గడ్డంగా పెరిగేసాయి. కొట్టేండ్రా బాబు. ఆల్రెడీ చేతులు గీసుకోపోయినాడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేతులు గీసుకొని పోతే ఎట్లా ఎట్లా బాగా. తమ్ముడు నేనే అక్కడికి వచ్చిర్తునే దావలేదు ఇటుందిలే. ఆడో ఒకటి దొరుకుతుంది దావు మనకి. చలో అయిపోయిందమ్మా. ఇదే బూదెడితే ఇంకేం లేదా. చలో చలో రే చలో చలో రే చలో చలో రే చలో.